మీరు చోటాకే నాయుడు లాంటి సీనియర్ కెమెరామెన్తో వర్క్ చేశారు బీరువాకి. ఏంటి సార్ ఆ చోటాకే నాయుడు గారి గురించి చెప్పండి కాస్త. చెప్పాలంటే ఫస్ట్ ఆ సినిమాలో నాకు జమినీ కిరణ్ గారు ప్రాజెక్ట్ అంతా ఓకే అయిన తర్వాత ఇలా చెప్పారు, మీ సైడ్లో ఎవరైనా కెమెరామెన్ ఉన్నారా అంటే నాకని పర్టికులర్గా ఏం లేదు సార్ అని చెప్పి నేను ఒక 2-3 పేరు చెప్పాను. వీళ్ళు ఎవరైనా నాకు పర్వాలేదు, వీళ్ళందరూ ఇదంటే సరే చూద్దాం అన్నారు. తర్వాత చూస్తే ఒకరోజు చోటా గారు వస్తున్నారు, మీరు ఒకసారి కథ చెప్పండి అన్నారు. అవునని చెప్పి చోటా గారికి చెప్పాను. చోటా గారు బాగుంది అని చెప్పి కిరణ్ గారు చెప్పారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగుంది ఇది అనగానే అప్పుడు కిరణ్ గారు చెప్పారు, చోటా గారు చేస్తున్నారు ఈ సినిమా అది ఇదని. అయ్యో చాలా సీనియర్ కెమెరామెన్ కదా, అతని దగ్గర కొంచెం అతనికి కావాల్సిన స్పేస్ ఇవ్వాలి కదా అతనికి ఆయన ఇది వచ్చింది. ఆ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అతనితో చాలా మంచి ర్యాపోతో ట్రావెల్ అయ్యాం. అతను కూడా బాగా అండర్స్టాండింగ్. నేను యాక్చువల్గా భయపడ్డాను ఫస్ట్, ఆ స్మూత్నెస్ ఉంటుందా మన అనుకున్నది ఇదవుతుందా ఇదండి. బట్ అలా కాదు, అతను మీకు ఏం కావాలి, మీరు అనుకున్నది ఏంటి ఇది కదా, ఇలా అనుకున్నారు కదా, నేను ఇలా చేయనా అనే ఒక గివ్ అండ్ టేక్ పాలసీలోనే టోటల్గా వెళ్ళింది. బాగా సపోర్టివ్ అది. చోటా గారి దగ్గర నేర్చుకున్న విషయం ఏంటంటే లొకేషన్స్. ఒక సినిమాలో లొకేషన్ చూడడం అనేది ఎంత ఇంపార్టెంట్. అతను చెప్పేది కనుక డైలీ అదే కెమెరా వస్తుంది, అదే ప్రొడక్షన్ ఫుడ్డే, ఆర్టిస్ట్ కూడా అదే వాళ్ళే వస్తారు, డైలీ మారేది మనకి ఆ లొకేషన్ ఒకటే, మన అది క్యాప్చర్ చేయాలి. సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ వద్దు లొకేషన్లో, డిఫరెంట్గా ఏదో ఒకటి పట్టుకోవాలి. ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే, ఒక ఇల్లు కావాలి 15 days అదే మెయిన్ హౌస్ సినిమాకి కావాలి అన్నప్పుడు ఇప్పుడు వరకు ఎవరు షూటింగ్ చేసి ఉండకూడదు, అలాంటి ఇల్లు పట్టుకోండి అన్నారు. అంటే సార్ చోటా గారు ఎప్పుడు ఇలాగే సార్ కొత్త ఇల్లు కావాలి అంటారు అని. కొత్త ఇన్ని షూటింగ్ హౌసెస్ ఉన్నాయి, ఇంకా కొత్త ఇల్లు నేను ఎందుకు తిరగాలి, ఎవరు ఇవ్వరు కూడా, అంత పెద్ద వాళ్ళు షూటింగ్కి ఎందుకు ఇస్తారు, ఇది ఏంట్రా ఇది టైర్డ్ అన్న టైంలో అతను చెప్పారు, టైర్డ్ అవ్వద్దు, మనకు కొత్తగా ఉండడం ఆ లొకేషనే. సో లొకేషన్కి వాల్యూ ఇవ్వాలంటే ఏదో అందరు చేసే స్పాట్కి వెళ్ళి చేయడం కాదు, కొత్త లొకేషన్ వెతుకోవాలి అన్నారు. ఆహా ఇంత ఉంది అది అనేది అనుకున్నాను. ఇంకోటి ఒక సీన్ కాదు, ఒక షాట్ కూడా కాంప్రమైజ్ అవ్వరు. మన ఈ చిన్న వర్క్ అంతా నేను సైడ్లో పెట్టుంటాను, ఒక చిన్న డైలాగ్ హీరో హీరోయిన్ మాట్లాడుకోవడం, ఏదో మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు తీసేద్దాం అన్నట్టు. అలాంటి ఏదో ఒక చిన్న షాట్, ఏదో ఫ్లాష్ కట్లో వచ్చే షాట్ హీరో హీరోయిన్ ఒక సింగిల్ డైలాగ్ అది ఎప్పుడు చెప్తూనే ఉంటాను, సార్ ఇది ఇక్కడ తీసేద్దామా, ఒక ½ hour టైం ఉంది కదా, ఆ షాట్ ఇక్కడ తీసేద్దామా అంటే ఇక్కడ కాదు అన్నారు. దీనికి మళ్ళీ ఇంకొక ప్లేస్ ఎందుకు అని అనుకుంటే ఒకరోజు చెప్పారు, ఇది ఇక్కడ వద్దు, బ్రిడ్జ్ మీద మార్నింగ్ ఒక 6:30కి అలా పైన తీద్దాం అన్నారు. ఇదేంటి ఇంత షార్ట్కి మళ్ళీ అక్కడ తీయాలి అంటే అప్పుడు ఇదే చెప్పారు. మళ్ళీ చివరికి అక్కడే వెళ్ళి తీసాను. అప్పుడు నాకు అర్థమైంది, అతను ఒక షాట్ కూడా కాంప్రమైజ్ అవ్వరు, చిన్న షాట్ అయినా కూడా అది బాగుండాలి, అది అందంగా ఉండాలి అన్న అతనికి ఆ డెడికేషన్. సరే ఇక్కడ పెట్టండి అలా తీసిద్దాం అన్న ఇది రాలేదు. అంటే సినిమాటోగ్రాఫర్కి డైరెక్టర్కి మధ్యలో కోఆర్డినేషన్ బాగా ఉండాలంటారు. ఎందుకంటే చాలామంది కొట్టుకుంటారు, ఇతను ఏదో ఒకటి చెప్తాడు, అతను అలా రాదు అంటాడు, లేదు ఏదో ఈగో ప్రాబ్లం వస్తుంది, ఏదో సంథింగ్ ఇది అవుతుంది, మీరేంటి సార్ ఈ లొకేషన్ లైట్ పెట్టడానికి ప్లేస్ లేదంటారు, ఏదో సమ్ ప్రాబ్లం వస్తుంది. అది కాకుండా స్మూత్గా వెళ్ళాలంటే 90 చెప్తే వాళ్ళు 100గా ఎగ్జిక్యూట్ చేసి ఇవ్వాలి. ఓకే, నాకు కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ నేను చెప్పాను, సార్ కారు వస్తుంది ఆగుతుంది అలా వెళ్తున్నట్టు టక్కన రౌడీస్ వెళ్తున్నారు ఇది అంటే నేను చెప్పింది అంతే. బట్ అతను పెట్టిన కెమెరాస్ ఒక 4-5 గోప్రోస్ 5 అది ఇది తీసుకొచ్చి అక్కడక్కడ పెట్టి చివరికి అది కట్ చేసి చూస్తే సరగ పెట్టిన షాట్ అంత ఇది ఎనర్జీ తీసుకొచ్చింది ఆ సీన్కి. అది ఉండాలి, ఆ స్పేస్ కెమెరామెన్ కూడా ఇవ్వాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.